శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. పలాస నియోజకవర్గంలో కుండపోత వాన పడింది. వజ్రపకొత్తూరు మండలంలో భారీ వర్షం కురిసింది. హుకుంపేట, గునుపల్లిలో ఇళ్లలోకి వర్షపు నీరొచ్చి చేరింది. వంశధార, నాగావళి నదులకు వరద ముప్పు పొంచి ఉంది. శ్రీకాకుళం పట్టణంలోని పలు కాలనీలో రోడ్లపైకి మురుగునీరొచ్చి చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో కేంద్ర రాష్ట్ర మంత్రులు ఉన్న డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా అయితే శ్రీకాకుళం జిల్లా పట్టణంలోని దేనెట్ జంక్షన్, దాంతోపాటు ఆర్టీసీ బస్ స్టాండు, రామలక్ష్మణ్ వంటి ప్రధానమైన కూడళ్లతో పాటు పలు కాలనీల్లో కూడా భారీగా వరద నీరు చేరిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న డీసీసీబీ కాలనీలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇక్కడ వరద పరిస్థితి ఎలా ఉంది? సార్, నిన్న నైట్ నుంచి కంటిన్యూస్ ఇక్కడ వర్షం పడుతుందండి. మున్సిపాలిటీ అయితే ఇటువైపు కూడా చూడట్లేదు. తక్షణమే గవర్నమెంట్ ఈ ఏరియాని కొద్దిగా డెవలప్ చేసి క్లియర్ చేయవలసిందిగా కొంచెం ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లలతో వెళ్ళడానికి కానీ రావడానికి కానీ వర్షం పడిందంటే ఏరియాలోకి రావడానికి అనేది చాలా భయపడుతున్నాం. మాకు ఈ ప్రతి వర్షాలు పడినప్పుడు ప్రతిసారి మాకు ఈ బాధలు తప్పట్లేదు. రాష్ట్ర మంత్రులు ఉన్నప్పటికీ ఆయన కేంద్ర మంత్రి గారు గాలిలోనే ఉంటున్నట్టుంది. ఒకసారైనా భూమి మీద ఒకసారి అడుగు పెడితే మా పరిస్థితులు ఏమో తెలుస్తాయి. వినాయక చవితి మండపాల దగ్గరికి, దుర్గాదేవి మండపాల దగ్గరికి తిరగడం వచ్చి తప్ప కేంద్ర మంత్రి గారికి మా డీసీసీబీ కాలనీలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తే ఆయనకి తెలుస్తుంది మా బాధలు ఏమనేది. మాకు ఇక్కడ మా ప్రధాన బాధ ఏమిటనేది తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ చిన్న చిన్న అమౌంట్లతో బడ్జెట్లతో మేము ఈ సమస్య నుండి గట్టెక్కించవచ్చు. కాకపోతే వీళ్ళు ఏంటంటే అధికారులు, ప్రజాప్రతినిధులు పదే తిరుగుతూ భూగర్భ డ్రైనేజీ అంటున్నారు తప్ప, బాబు దయచేసి మాకు ఆ భూగర్భ డ్రైనేజీ అవసరం లేదు. మాకు ప్రజెంటు మా ఈ సమస్య నుంచి గట్టెక్కించడానికి చిన్న చిన్న బడ్జెట్లు కేటాయించి కొన్ని మా దగ్గర మా పెద్దలైతేనేమి, మా దగ్గర అయితేనేమి కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయి. వచ్చి మీరు క్షేత్రస్థాయిలో మీరు పర్యటించినట్లయితే మేము చెబుతాము. దయచేసి మాకు ఈ అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటున్నాం మీ ద్వారా. ఈ వరద ముంపు నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. అధికారులు వస్తున్నారు, చూసుకొని వెళ్ళిపోతున్నారు. చిన్నపాటి వర్షానికే రోడ్లు నిండిపోతున్నాయి. ఈ రోజు పడిన వర్షానికి అయితే 4 వైపులు మాకు బ్లాక్ అయిపోయింది. రోడ్ల మీద బళ్ళుతోటి ఫ్యామిలీస్తో వస్తుంటే పడిపోతున్నాము. మరి అధికారులు సత్వరమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, అస్తవ్యస్తంగా ఉండడమే ఇలాంటి ప్రధానమైన ఈ అయితే నీరు రోడ్లపై నిలిచిపోవడానికి కారణమని జిల్లాలో కేంద్ర రాష్ట్ర మంత్రులు ఉన్నప్పుడు కూడా కనీసం పరిష్కార మార్గాలు చూపించకుండా అయితే పైనే కొన్ని చర్యలు చేపడుతున్నారని కూడా ఇక్కడ ఉన్న కాలనీవాసులు చెప్తున్నారు. ఇప్పటికైనా డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా ఏర్పాటు చేసి ఈ వరద ప్రభావం నుంచి మమ్మల్ని రక్షించాలని కూడా ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.